ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసముందు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు మన కొరకే పరలోకంలో నుండి ఈ భూమి దిగి రావడానికి ఒక కారణం ఉందమ్మా. లింగాలపల్లె గ్రామానికి తన దాసులను సువార్థికులను పంపించాడు. ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా అందరము మట్టివారమే వట్టివారమే, ఒకరోజు మట్టికి వెళ్ళిపోవచ్చిన వారమే. ఎంత స్థిరుడైనా లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి కానీ ఆ పూట భోజనము సంపాదించుకునే వాళ్ళైనా ఒకరోజు ఈ మట్టి శరీరం మట్టిగా అప్పచెప్పాలి. దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఈ శరీర కార్యములు ఎలా ఉన్నాయంటే కామము, క్రోధము, మదము, ఆశ్చర్యము, కొట్లాటలు, పగలు, శాంతి, సమాధానం లేకుండా ఇలాగ జీవించే ఈ శరీరానికి చేసిన క్రియల వలన మరి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోకుండా ఆత్మ నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది. మట్టి శరీరం చక్కగా ఎక్కడ వెళ్ళిపోతుంది? మట్టికే వెళ్ళిపోతుంది. ఎంత నివాడైనా, అందగత్తి అయినా, ఏమి అందగాడైనా, జగజగ వీరుడైనా, అతులకు సుందరైనా అందరూ కలిసిపోయారు కదా. మన కళ్ళ ముందరే ఎన్టీ రామారావు పోయాడు, శ్రీదేవి పోయాడు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు పోయారు, అందరూ వెళ్ళిపోయారు. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవచ్చిన వారమే. లోకం మంది కాదు, శాశ్వతమైన లోకం కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారే అది దేవుని వారి. ఆలోచించండి ఒకసారి, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే దేవాది దేవుడైన ప్రభువును నమ్ముకొని మరి పరలోక రాజ్యం చేయాలి. కులం కాదు, ఇది మతం కాదు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎందుకు రాదని ప్రభు శ్రమిస్తున్నారు. మరి ప్రియ అక్క, చెల్లి, అమ్మ, రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కారం చేసి చెప్పడం ఏమంటే, మేము కర్నూలు జిల్లా నుండి వచ్చి మీ గ్రామానికి వచ్చేదో మీ చెవులో ఉండే బంగారమో, మీ ముక్కులో ఉండే బంగారమో ఏమి అమ్మా ఇవన్నీ అమ్మని అడగడానికి రాలేదు. మేము ఏమి బంగారము కంటే ఎత్తైన వాడు, ఏమి వచ్చిన వైఢూర్యం కంటే మిన్నైన వాడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు శిలువలో. ఆయన మరణించాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన చనిపోయాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. యేసు చెప్పాను, నేను మార్గము, సత్యము, జీవమై ఉన్నానని చెప్పాను. లేఖనముల ప్రకారం యేసు ప్రభు చనిపోవడం జరిగింది. లేఖనముల ప్రకారం మనకు నిత్యత్వం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన మన కోసము సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఎందుకు వస్తారంటే, మీరు చనిపోయి పాతాళంలో, అగ్నిగుండంలో, యుగ యుగాలు నరకంలో ఉండాలని కాదు. మీరు పాపాలు ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని ఒక్కసారి మీరు హృదయం ముందు విశ్వసిస్తే అప్పుడు మీ పాపాలు క్షమించబడి పరలోక పట్టడానికి మీరు వారసులు అవుతారు. ఇదే అనుకూల సమయం, ఇది మిక్కిలి సమయం. యేసుక్రీస్తు ప్రభువుని మీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు